గయ్యాళి అత్త. ఒక అడవిలో చిట్టి అనే చిలుక ఉండేది. అదే అడవిలో ఉండే వీరు అనే గద్దని ఆ చిలుక ప్రేమించింది. వీరుకి కూడా చిట్టి అంటే చాలా ప్రేమ. వీరు, నాకైతే మా కుటుంబమంతా నీతో పెళ్ళంటే అభ్యంతరం చెప్పలేదు. నీకు కుటుంబం ఉంది, వాళ్ళ అనుమతి లేందే నువ్వు పెళ్లి చేసుకోవడం కుదరదు కదా. మరి మీ ఇంట్లో మన విషయం ఎప్పుడు చెప్తావు? ఎప్పుడో ఎందుకో, ఇప్పుడే మాట్లాడతాను, పద మా ఇంటికి వెళ్దాం అంటూ వీరు చిట్టిని తన ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ ముందు నిలబడ్డాడు. అమ్మా, నీకు చిట్టి తెలుసు కదా? హా, తెలియకేం, చాలా మంచి పిల్ల. మీ ఇద్దరూ మంచి స్నేహితులు కదా. చిట్టిని ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతులవుతారు. ఆ అందం పనితీరులో చిట్టిని మించేవాళ్లే లేరు. ఆ అదృష్టవంతుడు ఎవరూ కాదు, నేనేనమ్మా. నేను అమ్మా చిట్టిని ప్రేమిస్తున్నాను. తల్లి గ్రద్ద ఒక్కసారిగా అవాక్కైపోయింది. ఏం మాట్లాడుతున్నావు వీరు? చిట్టి మనలో ఒకటి కాదు కదా. వాళ్ళు వేరు, మనం వేరు. వేర్వేరు ఏముందమ్మా, రంగులు రూపాలు వేరేనా, మనమంతా ఒకటే కదా. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో వచ్చాను. నీకిష్టం లేకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అన్నాడు. కాని తల్లి గ్రద్దకి కొడుకును దూరం చేసుకోవడం ఇష్టం లేక పెళ్లికి ఒప్పుకుంది. అదేంటో చిట్టి మీద అప్పటి వరకు ఉన్న అభిమానం కాస్త కక్షగా మారిపోయింది. చిట్టి వీరుల పెళ్లి జరిగిపోయింది. చిట్టి అత్తవారింట్లో ఉండసాగింది. ఉదయమే లేచి కావలసిన పనులన్నీ చేసిపెట్టి ఎంతో వినయంగా ఉండేది చిలుక కోడలు. కాని అత్తగ్రద్దకు చిట్టి మీద ద్వేషం అంతకంతకు పెరిగిపోయింది. చిట్టి, నేను పనికి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. అలాగే, క్షేమంగా వెళ్ళిరండి అని వీరు వెళ్ళిపోయాక అత్తగ్రద్ద గొణకడం మొదలుపెట్టింది. పెళ్లి కాకముందు నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా అమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పేవాడు. పెళ్ళయ్యాక నీ మోజులో పడి నన్ను పొలకరించడమే మానేశాడు. అందుకే నువ్వు మా జాతి దానివి కాదని నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. వాడు నా మాట వింటే కదా ఆఖరికి నిన్ను తీసుకొచ్చి నా కొంటగొట్టాడు. అదేంటత్తయ్యా అలా అంటారు? అలా అనకపోతే ఇంకెలా అనాలే? నీ రంగు వయ్యారాలు చూసి నా కొడుకు నీ మాయలో పడిపోయాడు. అసలు అడవిలో అందరికీ న్యాయం చెప్పే మా వంశమెక్కడా? మా ముందు నిలబడి చేతులు కట్టుకునే మీ వంశమెక్కడా? మా కర్మ కాకపోతే నిన్ను కోడల్ని చేసుకోవడమేంటే? తరతరాల మా వంశ పారంపర్యానికి భ్రష్టు పట్టించావు పాపిష్టిదానా అంటూ లేనిపోని మాటలు అని చిట్టిని బాధపెట్టింది అత్తగ్రద్ద. కాని చిట్టి అవేమీ పట్టించుకోకుండా పెద్దవాళ్లు చాదస్తం వల్ల అలాగే మాట్లాడతారులే అనుకునేది. కాని అత్తగ్రద్ద చిట్టి మీద కోపంతో ప్రతిదానికి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. చేసిన ప్రతి పనికి వంకలు పెట్టడం అలవాటుగా మారింది అత్తగ్రద్దకి. ఏమే చిట్టి, ఇల్లంతా ఇంత దరిద్రంగా ఉంటే సర్దుకోకుండా టిక్కు టక్కు అంటూ అటు ఇటు తిరుగుతున్నావేంటి? దరిద్రంగా ఎక్కడుందత్తయ్యా, మొత్తం శుభ్రంగానే ఉంది కదా. నేను ఇవాళ ఉదయమే కదా మొత్తం శుభ్రం చేశాను. ఇక్కడి దుమ్ము అక్కడే ఉంచేసి శుభ్రం చేశా అంటావా? అవునులే, ఇది మీ ఇల్లు అనుకుంటే శుభ్రంగా చేసేదానివి. నా కొడుకుని నా నుండి దూరంగా ఎప్పుడు తీసుకుపోదామా అని చూస్తున్నావుగా. ఇంకిది నీ ఇల్లు ఎందుకనుకుంటావులే? అబ్బా, నాకు అలాంటి ఉద్దేశమే లేదత్తయ్యా. లేకుండానే ఇక్కడ ఇల్లు కొందాం, అక్కడ స్థలం కొందామని నా కొడుకుతో అంటున్నావా? అవి తక్కువ ధరకొస్తున్నాయి, మనకి ముందు ముందు ఆస్తి కింద ఉంటాయని అడిగానత్తయ్యా. అంతేకాని మిమ్మల్ని వదిలేసి మేము వెళ్ళిపోవడానికి కాదు. చాలే నీ సోది కబుర్లు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ముందు ఇలాగే మాట్లాడతారు, తర్వాత మెల్లగా అనుకున్న పని చేస్తారు అంది. అలా కోడలు చిట్టి అత్త గ్రద్ద మాటలు భరించలేక బయటకు ఎగిరిపోయింది. తన స్నేహితులైన నెమలి, పావురం, పిచ్చుక ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. చిట్టి వాటి దగ్గరికి వెళ్ళింది. ఏమే చిట్టి, పెళ్ళయ్యాక మమ్మల్ని కలవడం బొత్తిగా మానేశావు. వారానికి 2 సార్లు కలిసేవాళ్లం, ఇప్పుడు నెలకి కనీసం ఒక్కసారి కూడా నువ్వు కలవట్లేదు. ఏం చెప్పమంటారు, నా బాధలు అలా ఉన్నాయి. మా అత్తయ్య పోరు పడలేకపోతున్నాను. ఏంటి, మీ అత్త నీకు పోరు పెడుతోందా? ఆవిడ అలాంటిది కాదే. కాదని నేను అనుకున్నానే, కాని పెళ్లి చేసుకున్నాక తెలిసిందే. మీది వేరే జాతి, మాది వేరే జాతి అంటూ రోజుకి ఒక్కసారైనా అంటూనే ఉంటుంది. వీరుని నేను నా రంగు వయ్యరాలు చూపించి పడేశానంట. మరి వీరు ఏమీ అనట్లేదా? ఆయన ఉన్నంతసేపు బాగానే ఉంటుంది,
తను అలా పనికి వెళ్ళగానే ఇల్లు శుభ్రంగా లేదు, బట్టలు సరిగ్గా వదలట్లేదు, వంట అస్సలు కుదరలేదు అంటూ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. ఆవిడ అలా చేస్తోందంటే నమ్మబుద్ధి కావట్లేదు. మన అడవిలో ఎవరికి ఎలాంటి సలహా కావాల్సి వచ్చినా ఆమెనే పెద్దగా భావించి తన దగ్గరికి వెళ్తాం. తనే ఇలా వివక్ష చూపుతుంటే ఇక వాళ్ళ పెద్దరికానికి విలువేది? సర్లే, ఏం చేస్తాం, ఎంతైనా మా అత్తగారు కదా. ఏదో ఆవిడ కోపంలో తిట్టిందని ఇప్పుడైనా ఇలా బయటకొచ్చాను. ఇక నేను వెళ్తాను, ఇంట్లో చాలా పనుంది అంటూ చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిట్టికి బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. మనం ఏమైనా చెయ్యగలమా? చెయ్యాలంటే చెయ్యగలం. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చెప్పు అని పావురం, పిచ్చుక నెమలి దగ్గరికి వెళ్ళి ఏదో గుసగుసగా చెప్పుకున్నాయి. ఆ మరునాడు పక్షులన్నీ రచ్చబండ దగ్గర సమావేశమయ్యాయి. అడవిలో అందరికీ న్యాయం చెప్పే ముసలి గ్రద్ద కూర్చుని ఉంది. కాకి, పావురం, తల్లి గ్రద్ద, చిట్టి, వీరు కూడా ఉన్నారు. చిట్టి తన స్నేహితురాలైన పావురం అందరి ముందు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. చెప్పండి, మీ సమస్య ఏంటి? పెద్దయ్యా, నేను ఈ కాకి ప్రేమించుకున్నాం. మా పెళ్లికి అనుమతించమని మా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళాము. కాని వాళ్ళు మీ జాతి వేరు, మా జాతి వేరు అంటూ మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించారు. నేను తెలుపు, కాకి నలుపు అవడం వల్ల అది అవని పని అని అంటున్నారు. మీరే చెప్పండి పెద్దయ్యా, మనందరం పక్షులం కాదా? రంగును బట్టి, జాతిని బట్టి వ్యతిరేకించడం సరైన విషయమేనా? రంగు, ఎత్తు, బలం ఇవన్నీ పెళ్లికి ముఖ్యం కాదు. పెళ్లికి కావలసింది రెండు మనసులు కలవడం. ఇలా జాతి అంటూ వేరు చేయడం మొదలైతే నేనిక్కడ కూర్చోడానికి అర్హుణ్ణి కాదు. పాలలాగా తెల్లగా ఉండే పావురం నాకంటే అందంగా ఉంటుంది. రంగురంగుల నెమలి ఆకారంలో నాకంటే పెద్దది. గ్రద్దలతో పోటీ పడగల ధైర్యం చేసే ఒకే ఒక్క పక్షి కాకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి బలాలు వాళ్లకున్నాయి. కాని మనమంతా ఒకటే. ఉదయం లేచినప్పటినుంచి మనందరం ఒకే రీతిగా ఆహారం కోసం పాటుపడతాం. ఒకే రీతిగా పిల్లల్ని పెంచుతాం. ఒకే రీతిగా ఇల్లు కట్టుకుంటాం. మనకి వేర్వేరు ఆకాశం లేదు. అందరూ ఒకే ఆకాశంలో రెక్కలు చాపి ఎగురుతాం. అంతటి మహావిశాలమైన ఆకాశం మనల్ని వేర్వేరుగా చూడినప్పుడు ఆకాశం కింద ఎగిరే మనకి ఈ బాధ, విభేదాలు ఎందుకు? మనల్ని మనం కాకపోతే ఇంకెవరు అంగీకరిస్తారు? ఏమంటావు తల్లిగ్రద్ద? అంటూ ముసలిగ్రద్ద తల్లిగ్రద్దను అభిప్రాయం అడిగాడు. తన పేరు పిలవగానే తల్లిగ్రద్ద ఉలిక్కిపడింది. చెప్పు, నువ్వు కూడా గ్రద్దవే కదా? మన పక్షుల జాతిలో భేదాలు లేకుండా చేయడం మన బాధ్యతే కదా? నిన్నే ఎందుకు అడుగుతున్నాను అంటే, నువ్వు నీ కొడుకు వీరుకి చిట్టీనిచ్చి పెళ్లి చేశావు కదా. నీకు ఈ విషయం బాగా తెలియాలి. పైగా మీ నాన్నగారు గ్రద్ద, మీ అమ్మగారు పావురం. అయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు కదా అని అనడంతో తల్లిగ్రద్ద దేనికి సమాధానం చెప్పకుండా బిత్తరు చూపులు చూస్తూ ఉంది. తన తల్లిదండ్రులు కూడా వేరువేరు జాతుల వారే అన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది తల్లిగ్రద్దకి. చిట్టిని అనవసరంగా బాధ పెట్టాను అని అప్పుడు బాధపడింది. మాట్లాడవే, కొంపదీసి నీకు గాని చిట్టిని కోడలు అవడం ఇష్టం లేదా ఏంటి? అయ్యో, అదేమీ లేదు. నిజమే, మనందరం పక్షులమే కదా. నా తల్లిదండ్రులు కూడా వేర్వేరు జాతి వాళ్ళన్న సంగతి నాకు గుర్తులేదు. వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచారు. మా చిట్టి, వీరు కూడా మా అమ్మా నాన్నలాగే ఆనందంగా ఉంటున్నారు. ఇందులో నేను కాదనడానికి ఏముంది అని చెప్పి తల్లిగ్రద్ద అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. కాసేపటికి చిట్టి, వీరు ఇంటికి వచ్చారు. తల్లిగ్రద్ద చిట్టి రాగానే ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరింది. చిట్టి, నన్ను క్షమించు. నువ్వు నాకు మంచి కోడలివే. నేను నీకు మంచి అత్తని కాలేకపోయాను. నా గతం మర్చిపోయి నీ మీద లేనిపోని నిందలు వేశాను. ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను. చిట్టి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని తల్లిగ్రద్దను హత్తుకుంది.